నమస్తే, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ లా అండ్ ఆర్డర్. పొలిటికల్ లీడర్స్ బాహాటంగా తిట్టడం అనేది చేస్తూ ఉంటారు. మరి సభ్య సమాజానికి ఈ పొలిటికల్ లీడర్స్ ఇలా తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్, లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఈ విషయం గురించి కూడా మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ అయిన గోపాలకృష్ణ కళానిధి గారు. నమస్కారం అండి. గోపాలకృష్ణ గారు, మామూలుగా పొలిటికల్ లీడర్స్ అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఆ లీడర్స్ అనేవాళ్ళు ప్రజల ముందే ఇతర పార్టీల వాళ్ళని కావచ్చు, లేదంటే వాళ్ళకి నచ్చని వాళ్ళని కావచ్చు, విపరీతంగా తిట్టడం అనేది అది సభ్య సమాజానికి అసలు చాలా దారుణంగా కూడా ఉంటుంటాయి ఆ తిట్లు వినడానికి. అలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇలా తిట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? వీళ్ళకి పొలిటికల్గా ఇలా తిడుతూ ఉన్న వాళ్ళ మీద ఎవరైనా కేసులు వేయచ్చా? లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు అంటారు? వాళ్ళకి ఎటువంటి చట్టాలు అనేవి ఉన్నాయంటారు? ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే, ఈ పొలిటికల్ లీడర్స్ అనేవాళ్ళు ముందు వాళ్ళు తిట్టే ముందు ఒకసారి బ్రిటిష్ పార్లమెంటు, అమెరికా పార్లమెంటు అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎలా ప్రవర్తిస్తారు, అక్కడ అపోజిషన్ కానీ అక్కడ రూలింగ్ పార్టీ కానీ అక్కడ వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి, ఒక్కసారి కనుక వీళ్ళు చూస్తే వీళ్ళకి సిగ్గుపోతుంది అనమాట. చాలా దారుణం వీళ్ళు మాట్లాడే మాటలు. ఇద్దరు కూడా రూలింగ్ అట్లాగే ఉంది, అపోజిషన్ అట్లాగే ఉంది. ఆ భాష నిజంగా వాళ్ళు ఒకటి అనుకోవట్లే. మనం మాట్లాడే భాష యూట్యూబ్కి ఎక్కుతుంది, యూట్యూబ్లో పిల్లలు చూస్తున్నారు. ఇప్పుడు పిల్లలకి ఆ బూతు మాటలన్నీ కూడా పిల్లలకు వచ్చేస్తున్నాయి. అసలు వాళ్ళు పొలిటికల్ లీడర్సా లేకపోతే వేరేనా అర్థం కాకుండా కదా వాళ్ళు మాట్లాడే మాటలతోటి పిల్లలు చెడిపోతున్నారు. పిల్లలు నిజంగా ఇన్ని బూతులు వాళ్ళు మాట్లాడుతున్నారంటే మనం ఎంత పిల్లల్ని కంట్రోల్ చేసి మనం పిల్లలకి మంచి నేర్పుదామన్నా వాళ్ళు ఈ ప్రోగ్రాము చూసి చెడిపోతున్నారు. కాబట్టి పొలిటికల్ లీడర్స్ వాళ్ళు ఏంటి, ఒకళ్ళ మీద ఒకళ్ళు బండ బూతులు, మామూలు బూతులు కాదు, పచ్చి బూతులు. అవునండి. అట్లా మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడటం వల్ల ఒకటే వాళ్ళ సంస్కారం ఏంటి అనేది తెలుస్తుంది. వాళ్ళ ఓన్ చుట్టాలు విని వీడేంట్రా ఇలాంటి భాష మాట్లాడుతున్నాడు అనుకునే పరిస్థితి ఉంది. అట్లాగే అపోజిషన్ వాళ్ళు కూడా నువ్వు ఎంత మాట్లాడుకో, నేను కూడా మాట్లాడతా, నువ్వు నన్నేం పీకలేవు అనే భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారు. అది ఏమవుతుందంటే చివరికి పెట్టదలుచుకుంటే కేసులు పెట్టచ్చు, కానీ వీళ్ళు కేసులు పెట్టుకోరు. వాడు తిడతాడు, వీడు తిడతాడు. ఎంత తారాస్థాయికి పోతుందంటే చివరికి ఇంకా మనం వినలేని భాష, పచ్చిబూతులు. అంటే కొంతమంది కుటుంబ సభ్యులను కూడా కలిపి మరీ తిడుతున్నారు. దారుణంగా ఉంది, చాలా దారుణంగా. ఆడవాళ్ళని కూడా పిక్చర్లకు పట్టుకొస్తున్నారు, ఇలా కలిపి తిడుతున్నారు. అసెంబ్లీలో తిట్టడం జరిగింది. అలాంటి భాష మామూలు ఎవరు మాట్లాడరు. అంటే చదువు రాని వాళ్ళు, చదువుకోని వాళ్ళు, చదువుకున్న సంస్కారం లేని వాళ్ళు, పచ్చి రోగ్స్ అంటాం మనం. రోగ్స్, ROUGUES ఏదో ఉంది, రోగ్ స్పెల్లింగ్. అటువంటి రోగ్స్ అనమాట వీళ్ళు. వాళ్ళు వాడే భాష ఇది. అది మాట్లాడితే మాట్లాడుకొని ఎక్కడో వాళ్ళ పర్సనల్ సర్కిల్స్లో మాట్లాడుకోవాలి, కానీ ఇట్లా అసెంబ్లీలో మాట్లాడటం అనేది చాలా దారుణం. తర్వాత ఇప్పుడు యూట్యూబ్ని వేదికగా చేసుకొని మాట్లాడుతున్నారు. అంటే చట్టసభల్లోనే ఇలా ఉంటే ఫ్యూచర్ జనరేషన్కి ఏం సమాజం ఇస్తున్నట్లండి? పిల్లలు పాడైపోవట్లేదండి. పిల్లలు చెప్పండి, చాలా దారుణం కదా పిల్లలు. మా ఇంటి ఎదురుకుండా ఒకడున్నాడు, వాడు తెల్లవారు 8 గంటలకు మొదలు పెడతాడు బూతు పురాణం. వచ్చిన వాడిని అలా తిడుతుంటాడు. వాడు కొంచెం మెంటల్ అనమాట. ఆ బూతులు మనం వినలేక నేను ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఫస్ట్ వీడిని ఇక్కడి నుంచి వెకేట్ చేయండి ఇంట్లోంచి అని. రెంట్కి వచ్చాడు ఆ ఇంటికి ఎదురకుండా. అటువంటి భాష వల్ల చిన్నపిల్లలు విని చెడిపోయే అవకాశం ఉంది. అందుకని నేను కంప్లైంట్ ఇచ్చే ఉప్పల్ పోలీస్ స్టేషన్లో వీడి మీద. అలాగా ఈ పొలిటికల్ లీడర్ ఏ కేసు కింద వీళ్ళని బుక్ చేయొచ్చండి మామూలుగా? ఇట్లా ఇన్సల్ట్ న్యూసెన్స్ 2 కేసులు పెట్టచ్చు వాడి మీద. ఆ రకంగా ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేయడం కదా తిట్టడం అంటే. అట్లా ఆడవాళ్ళని ఉద్దేశించి తిడుతున్నాడు. కాబట్టి న్యూసెన్స్ కేసును ఇన్సల్ట్ కేసు 2 సెక్షన్లు పెట్టి కంప్లైంట్ ఇచ్చాను. అలాగే వీళ్ళ మీద కూడా అంతే. ఇంకా యూట్యూబ్ చాలా డేంజర్ అండి బాబు. అవునండి. మామూలుగా అయితే డైరెక్ట్గా 511 మీద న్యూసెన్స్ కేసు పెడతారు తప్ప, అదే నువ్వు యూట్యూబ్లో తిడితే మాత్రం అది సైబర్ క్రైమ్ అయిపోతుంది. సెక్షన్ 66BCDE సెక్షన్లు ఉన్నాయి. వాటి కింద చాలా సీరియస్ క్రైము, 5 ఏళ్ల శిక్షలు ఉన్నాయి దానికి. కాబట్టి యూట్యూబ్లో కనుక ఇలాంటి పదజాలం వాడు తిట్టి, వీడు అపోజిషన్ తిట్టినా, అపోజిషన్ వాళ్ళు వాడిని తిట్టిన వాళ్ళే కాదు, అది కంటెంట్ పెట్టిన ఛానల్ వాళ్ళని కూడా కేసులో ఇరికిస్తారు. ఛానల్ కూడా వస్తుందా అది పబ్లిసిటీ చేసినందుకు. అందుకని అవి తప్పది. అటువంటి భాష ప్రసార మాధ్యమాల్లో ఎక్కడైనా కూడా ఇట్లాంటివి ఉండకూడదు. అయినా బీప్ పెడతారు, మరీ బండ బూతులు తిట్టడం బీప్ పెడతారు. ఆ బీపే కాదు అసలు, అటువంటి సాధ్యమైనంత వరకు డిలీట్ చేస్తే బెస్ట్. అది వాళ్ళని మనం పబ్లిసిటీ చేయకూడదు. వాళ్ళు చేసిన కొద్దీ ఇంకా రెచ్చిపోతున్నారు. పాపులారిటీ కోసం వాళ్ళు ఇంకా బండ బూతులు తిడుతున్నారు. అదే తప్పు అంటా నేను.
ఇప్పుడు మీరంటే మీ ఇంటి దగ్గర న్యూసెన్స్ కేసు అది ఉంది కాబట్టి పెట్టారండి. మరి ఇలాంటి పొలిటికల్ లీడర్స్ మీద ఎవరు పెట్టాలి, ఎలా ఎవడు పెట్టాలి? వింటే వాడే పెట్టాలి. ఇప్పుడు నేను విన్నా, నాకు కూడా రైట్ ఉంది, నేను కూడా పెడతా. అట్లా ఎవరైనా పెట్టచ్చు, మీరు కూడా పెట్టచ్చు. ఓకే, అట్లాగే కాదు, ఒక చోట కాదు, దేశంలో ఎక్కడైనా పెట్టచ్చు. ఇండియన్ ఆరిజిన్లో ఎక్కడైనా సరే, ఓకే, మారుమూల అస్సాంలో కూడా వాడి మీద కంప్లైంట్ ఇవ్వాలంటే కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే యూట్యూబ్ మాధ్యమం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇప్పుడు ప్రపంచంలో వాడు ఎక్కడో పెడతానంటే, ఇండియా దాటి పెడతానంటే కుదరదు. కానీ ఇండియాలో మాత్రం ఏ మూలైనా సరే వాడు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రిజిస్టర్ చేయాల్సిందే. అంటే పొలిటికల్గా ఇట్లా ఉన్న వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళ నుంచి ప్రెషర్స్ వస్తాయని భయపడే వాళ్ళు కూడా ఉంటారు కదండి. భయపడతారు, భయపడే పెట్టట్లేదు వీళ్ళందరూ కేసులు. ఎందుకంటే కంప్లైంట్ ఇవ్వంగానే రూలింగ్ పార్టీ మీద పెడితే రూలింగ్ పార్టీ మనుషులు వచ్చేస్తారు. అవునండి, వాళ్ళు వచ్చి దాడి చేస్తారు. అపోజిషన్ పెడితే వాళ్ళ మనుషులు వచ్చి దాడి చేస్తారు. ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి అని చెప్పి ఎవరిని ఏమనకుండా సైలెంట్గా ఉంటున్నారు. కానీ అది సమాజానికి చాలా చెడు చేస్తుంది. ఓకే, అలాంటి యాక్షన్ తీసుకోకపోవటం వల్లే వాళ్ళు మరింత పెట్టిరేగిపోయి సమాజానికి హాని చేస్తున్నారు. కాబట్టి సమాజంలో చదువుకున్న పౌరులు ఎవరున్నా సరే ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళు కనుక కంప్లైంట్ ఇస్తే, ఒక్కసారి కనుక వాళ్ళని జైల్లో పెట్టగలిగితే, మనం శిక్షింపగలిగితే కనుక నెక్స్ట్ టైం మాట్లాడేవాడు కాస్త జాగ్రత్తగా మాట్లాడతాడు. అంటే ఇప్పుడు కంప్లైంట్ చేసేవాళ్ళు బయటకి తెలియకుండా కంప్లైంట్ చేసే అవకాశాలు ఉంటాయండి? అవకాశాలు ఉంటాయి. చేయొచ్చు, అలాగే చేయొచ్చు. ముందే చెప్పుకోవాలి, సార్ నా పేరు బయటికి రావద్దంటే అప్పుడు వాళ్ళు అన్నోన్ కంప్లైంట్ అని చెప్పి రాస్తారు. అది ఫస్ట్ అయితే కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు, ఎఫ్ఐఆర్ ఇస్తారు. లాస్ట్లో చార్జ్ షీట్ వేసిన తర్వాత ట్రయల్ అప్పుడు చెప్తారనమాట, కంప్లైంట్ ఇచ్చిన వాడు పలానా వ్యక్తి అని చెప్పి. అది ఇప్పుడే కాదు, కొంత టైం అయిన తర్వాత వాడి పేరు బయటికి తీసుకొస్తారు. అట్లా అనమాట. అంటే చాలా మంది భయపడి కూడా ఓన్లీ భయమే కారణం. భయపడే బెటర్ చెప్పరు కంప్లైంట్. అదే మెయిన్ రీజన్ అనమాట. ఇట్లా అంటే అసలు ఇలాంటి వాళ్ళని ఎన్నుకునేటప్పుడైనా ప్రజలు కూడా ఆలోచించాలేమో కదండి. ఇట్లా మాటలు వింటున్నప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ప్రజలకి నేను మొన్ననే చెప్పా, మరి మీరు 10,000 రూపాయలకు అమ్ముడు పోయి ఓటేస్తే నెక్స్ట్ టైం, ఇప్పుడంటే వీళ్ళు బూతులో తిడుతున్నాడు, నెక్స్ట్ టైం వీళ్ళు రోడ్డు మీదే, నడి రోడ్డు మీదే వాడు ఎంత చెడ్డ పని చేయడానికన్నా వాడు రెడీగా ఉంటాడు. కాబట్టి మీరు 10,000కి ఆశపడి దేశాన్ని సర్వనాశనం చేస్తారా, లేకపోతే మీరు నీతి నిజాయితీగా ఉన్నటువంటి ఒక మంచి లీడర్ని ఎన్నుకుంటారా? అది మీ చేతుల్లో ఉంది. కాబట్టి మన దేశం బాగుపడాలంటే మంచి లీడర్లు కావాలి. మంచి లీడర్లు కావాలంటే ఇలాంటి అవినీతి పనులు చేయకూడదు. మనం డబ్బులకు ఆశపడద్దు. పాలిటిక్స్లోకి రావాలంటే కూడా యూత్ వెనకాడుతుండడానికి కారణాలు ఇందులో ఇది కూడా. చదువుకున్నవాడు ఎందుకు రాడండి? చదువుకున్నవాడు ఈ ఎలక్షన్ దీంట్లోకి ఎందుకు రాడు? వాడు ఎందుకు నిలబడాడు అంటే వాడికి తెలుసు, ఒకటే వాడి దగ్గర అంత డబ్బు ఉండదు, ఓటర్లను కొనేంత కెపాసిటీ వాడి దగ్గర ఉండదు. సెకండ్, పబ్లిసిటీకి డబ్బులు ఉండవు వాడి దగ్గర. మూడోది, వాడికి అసలు ఇష్టం ఉండదు. నంబర్ 1 పాయింట్. అందుకని వాళ్ళు ఎవ్వరు కూడా ఎలక్షన్లోకి రాదు. ఎలక్షన్లోకి వస్తున్నారంటే చదువు సంధ్య లేని వాళ్ళు, గుండాలు, సంపాదించుకునే ఆశ ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎక్కువగా బిజినెస్ పర్సన్సే కనిపిస్తుంటారు కదండి. బిజినెస్ కూడా తక్కువ అండి. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఈ లైనే ఉంటారు, వాళ్ళు రాజకీయ లైనే. అంటే కాలేజీ లెవెల్ నుంచి లీడర్షిప్ వెలగబెడుతుంటారు కదా, వాళ్ళందరూ ఈ రాజకీయాల్లోకి వస్తారు వాళ్ళు. అదే అనమాట. సో థ్యాంక్ యూ అండి. వీళ్ళ మీద కూడా ఇట్లాంటి కేసులు అనేవి వేయొచ్చు, ఎవరైనా వేయొచ్చు, ఎక్కడి నుంచైనా వేయొచ్చు అని చెప్పి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి పొలిటికల్ లీడర్స్ పబ్లిక్లో ఏమైనా తిట్టినా, లేదంటే డిజిటల్ మాధ్యమం ద్వారా కూడా ఏమైనా తిట్టినా, అలాంటి ఎటువంటి వాళ్ళపైన కూడా ఎవరైనా కూడా కేసులు వేయొచ్చు అని చెప్పి చాలా క్లియర్గా తెలియజేశారు గోపాలకృష్ణ కళానిధి గారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రోగ్రాంలో కలుసుకుందాం. నమస్తే.